నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. జాబ్ పర్మనెంట్ అవ్వాలి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే స్టేబుల్ అవ్వటం, పర్మనెంట్ ఇన్ ద సెన్స్ స్టేబుల్ గా లేదండి, 6 నెలలు ఒక దగ్గర చేస్తే ఏదో ఒక హర్డల్ అయితే ఉంది జాబ్ విషయంలో అని అనేవాళ్ళు. అసలు జాబే రావట్లేదండి అని అనేవాళ్ళు కొంతమంది. బాధ అనిపిస్తుంది కదా, జాబ్ ఉంటేనే కదా ఒక ధైర్యం ఉంటుంది. అస్సలు ఏది దొరకని పరిస్థితి ఏంటి, మరీ అన్యాయం, అసలు దొరకట్లేదండి అని అంటారు. మరి ఇట్లాంటి పరిస్థితులు అన్ని చక్కబడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అక్క? ఫస్ట్ జాబ్ రావడానికి చూద్దాం పద్మిని. గోధుమలు తీసుకోవాలి. 1.5 కిలో గోధుమలు చక్కగా తీసుకొచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఒక కంటైనర్ పెట్టుకోండి. ఇందులో ఎలాగో మీకు కవర్లో ఉంటే ఉండనివ్వండి, లేదు ఒక కంటైనర్లో పెట్టేసుకొని ఇంకో ఖాళీ కంటైనర్ కూడా పెట్టుకోండి. అది మీకు ప్లాస్టిక్ దా, స్టీల్ దా, మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోండి. ఓకే, అలా గుప్పెడు గోధుమలు తీసుకొని పట్టుకొని బాబా గారిది అష్టోత్తర నామాల్లో సాయిబాబా గారిది నామం ఉంటుందన్నమాట. ఓం భుక్తి ముక్తి స్వర్గాప వర్గదాయ నమః. ఓకే, ఈ సిరీస్ లో మనం బాబా గారి నామాలన్నిటి కూడా ఎలా బాగా పనిచేస్తాయి, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రెమెడీ ఉంటుంది, మనం చెప్పుకుంటూ వెళ్దాము. ఈ నామాన్ని 108 సార్లు చదవాలి. ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః అనే నామాన్ని 108 సార్లు చదివిన తర్వాత ఈ గుప్పెల్లో ఉన్న గోధుమలు ఖాళీ కంటైనర్లో వేసేసుకుంటాం. అట్లా రెండో రోజు కూడా మళ్ళీ గోధుమలు తీసుకొని మళ్ళీ 108 సార్లు చదివి మళ్ళీ మూడో రోజు అలా 1.5 కిలో గోధుమలు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ కంప్లీట్ కాకపోయినా, మన గుప్పెళ్ళు ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్క సైజ్ లో ఉంటాయి, కాకపోయినా కూడా తర్వాత లాస్ట్ రోజు అన్ని గోధుమలు చక్కగా 2 చేతులతోనూ పట్టేసుకొని అదే కంటైనర్ లో ఉన్న దాని మీద చేయండి. తర్వాత మిగిలిన వాటి కోసం కూడా 108 సార్లు చదివేసి కలిపేసుకోండి. చక్కగా కలుపుకొని అవి బాబా గారి ధునిలో వేయడానికి అని చెప్పి ఇవ్వండి. వేయచ్చా, లేకపోతే మనమే డైరెక్ట్ వేయచ్చు. 1.5 కిలో గోధుమలు ఒకేసారి ఇట్లా వేయకుండా సన్నగా ధారగా పోసుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళకన్నా ఇవ్వచ్చు వేయండి అని చెప్పి. అలా కాదు అంటే గనక ఇంకా మంచి రెమెడీ ఏంటంటే, కొన్ని గోధుమలు ఏమో దునిలో వేసి మిగిలిన కొన్ని గోధుమలు ఒక పిండి పట్టించారనుకో, చక్కగా చపాతీలు చేసి అక్కడ బాబా గారి గుళ్ళో పంచడం అన్నమాట. అలా కూడా చేస్తే చాలా మంచిది. తప్పకుండా జాబ్ వస్తుంది. నేను చాలా మందికి రెమెడీ చెప్పాను, తప్పకుండా జాబ్ వస్తుంది అనమాట. 43 డేస్ లోపలే వస్తుంది, కానీ 43 డేస్ మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట. జాబ్ వచ్చిన తర్వాత మానకూడదు. జాబ్ వచ్చినా 15 రోజులకు జాబ్ వచ్చేస్తుంది, మధ్యలో జాబ్ మధ్యలో 43 డేస్ చేయాలన్నమాట. తప్పకుండా జాబ్ వస్తుంది. ఏ రోజు మొదలు పెట్టమంటారు? గురువారం నాడు మొదలు పెట్టాలి. మనం బాబా గారికి చేస్తున్నాం కాబట్టి గురువారం నాడు మొదలు పెట్టాలి. ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితులు వచ్చే, ఏదైనా ఊరు వెళ్ళటము, పీరియడ్స్ రావటము, ఇట్లాంటివి వస్తే మధ్యలో ఒకవేళ ఆటంకం వస్తే గోధుమలు తీసుకెళ్ళడమే. గోధుమలు పూజ చేసిన గోధుమలు ఉంచేసేసుకొని మిగిలిన గోధుమలు తీసుకెళ్ళడం, అలా రాకుండా ఉండడం అనేది బెస్ట్ ఎప్పుడైనా కూడా. ఆడవాళ్ళు చేస్తే గనక ఆ ఫస్ట్ 4 రోజులు వదిలేసి 5వ రోజు మారు నీళ్ళు అయిన తర్వాత చేసుకోవడం అన్నమాట. ఏ సమయంలో చేసుకోమంటారు? పొద్దున్న పూట చేసుకోవడం చాలా మంచిది. మార్నింగ్ అవర్స్ లో చేసుకోవడమే మంచిది. మీకు ఏమైనా బాబా గారికి ఇంకేమైనా పూలు పళ్ళు ఏమైనా అర్పించడం అట్లాంటివి ఏమైనా కూడా చేసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా పని అవుతుంది. గురువు కాబట్టి ఖచ్చితంగా మనకి ఉద్యోగం రావడానికి ఆయనే, అసలు ఆయన ప్లే చేయని పోర్ట్ఫోలియో అంటూ ఏది ఉండదు కదా. ఉద్యోగం కూడా డెఫినెట్లీ రైట్ అక్క. అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఇప్పుడు స్టేబుల్ అవ్వటం. నేను కొంతమందిని చూస్తాను, నాకు అవ్వడానికి చాలా జూనియర్ అండి, కానీ నా మీద చాలా ఫేస్ చేయాల్సి వస్తుందండి అని చెప్తూ ఉంటారు అనమాట. ఆ అమ్మాయి సీనియరా, నేను సీనియరా అర్థం కావడం లేదంటూ ఉంటారు. లేదు అంటే గనక మమ్మల్ని వేరే పని మాకు అప్పచెప్తున్నారండి అంటారు. లేదంటే గనక చాలా పని డంప్ చేస్తున్నారు మమ్మల్ని. ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా పడితే గనక శనివారం నాడు ఏం చేస్తారు మీరు అని అంటే, ఆవ నూనె తెచ్చుకోండి. అంటే మస్టర్డ్ ఆయిల్ అన్నమాట. ఆవ నూనె తెచ్చుకొని చక్కగా ఇంట్లో దీపం పెట్టచ్చు. శని భగవానుడిని తలుచుకుంటూ దీపం పెట్టచ్చు. అలాగే గుడికి వెళ్ళి
మీరు అక్కడ 9 నవగ్రహాలు ఉంటాయి కదా, శని భగవానుడి దగ్గర మస్టర్డ్ ఆయిల్ చక్కగా దీపం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఉండే నవగ్రహాలకైతే చాలా మంచిది, చాలా యాక్టివ్ గా ఉంటాయి అక్కడ. మంచి ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట అక్కడ పెట్టడం. అలాగే ఆవ నూనె 1 కిలో పావు తీసుకోండి. చూసి నెలకొకసారి ఈ పని చేయండి. ఒకసారి మట్టి కుండలో ఇట్లా ప్రమిదలాగా పెద్దగా ఉంటుంది, అందులో నూనె పోసేసుకొని ఒకసారి మీ ఛాయని చూసుకోండి, అంటే మీ నీడని చూసుకోండి, ఫేస్ చక్కగా కనిపిస్తుంది నూనెలో. అది తీసుకొని వెళ్ళి గుళ్ళో, ఆంజనేయ స్వామి గుళ్ళో ఇచ్చేసేయండి. వాళ్ళది దీపం పెట్టడానికి కానీ దేనికైనా ఉపయోగించండి. అది చాలా బాగా పనిచేస్తుంది. ఆఫీస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తీయడానికి అని చెప్పి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అద్భుతం. ఈ రెమెడీస్ చేసుకుని డెఫినెట్ గా ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు. అధిగమించిన తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి? ఆంజనేయ స్వామి గుళ్ళో ఇస్తున్నాం కదా అది రెమెడీ. అప్పుడైతే మాత్రం చపాతీలు పంచిపెట్టండి. జాబ్ వచ్చేసిన తర్వాత చపాతీలు పంచిపెట్టండి. మీరు మీరు ఎవరితో చేయించని కూడా చేయించవచ్చు, మీరే చేయాలని ఏం లేదు, ఎవరైనా హెల్ప్ తీసుకుని కూడా మీరు చేసుకోవచ్చు. అలా చపాతీలు అవి పంచిపెట్టండి. దీనికి మాత్రం ఏం చేస్తారంటే అరటిపళ్ళు పంచిపెట్టండి, చాలా ఇష్టం. మెత్తటివి ఏవైనా కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం. మామిడిపళ్ళు సీజన్ కాబట్టి మామిడిపళ్ళు ఇవ్వచ్చు, లేదు అంటే కనుక అరటిపళ్ళు ఇవ్వచ్చు. మెత్తగా అంజీర్ పళ్ళు ఉంటాయి, ఇట్లా వెంటనే ఇలా కొరకంగానే జామ పళ్ళు ఒకటి, ఇలా మెత్తటివి ఏమైనా కూడా ఇవ్వచ్చు అనమాట. స్వామికి చాలా ఇష్టంట, మెత్తగా ఉన్న పళ్ళు అంటే ఇష్టంట ఆంజనేయ స్వామి. మనం ఈ రెమెడీ ఆంజనేయ స్వామి గుళ్ళో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా పంచండి. అసలు పని అయిపోయింది అనుకోని ఫస్ట్ రోజే ఒక 2 జామకాయలు కూడా ఇవ్వండి. ఈజీగా నెక్స్ట్ శనివారం కల్లా బాస్ లోను వాళ్ళలోను మార్పు వస్తుంది తప్పకుండా రావాలి. ఎందుకంటే ఒక 8 గంటలు అలా ఒక పడని ప్రదేశంలో ఉండి పని చేయాలి అని అంటే చాలా చికాకుగా అనిపిస్తుంది. జాబ్ అనేసరికి మనం ఈఎంఐలు పెట్టుకుంటాం కదా, 6 నెలలు జాబ్ అనేసరికి ఈఎంఐ ఉంటుంది, దానికి తగ్గ ఈఎంఐ ఉంటుంది. మా నాన్నగారు చెప్పేవారు మంచి జాబ్ ఉండాలి అది అని అంటే, మా నాన్నగారు అనేవారు మంచిదంటే అంటే అప్పట్లో ₹1,00,000 రావడం అంటే చాలా గ్రేట్ కదా, 20 years బిఫోర్. అలా ఉండాలి అని అంటే ఏముందిలే నాన్న, 1,00,000 వస్తే 70,000 ఈఎంఐ కనపడుతూ ఉంటుంది, అట్లా అనుకోవద్దు. అప్పు లేని జీవితం ఉండాలి, ఎక్కడ కూడా మనం ఎవరికి అప్పు ఉండకూడదు అనేది ఉండాలి. అప్పు లేకపోవడమే అసెట్ అని అనేవారు. ఇప్పుడు కరెక్ట్ గా నిజం అనిపిస్తుంది నాకు. ఎంత వచ్చినా అంత ఈఎంఐ ఉంటుందండి. ఏముందండి అన్ని ఈఎంఐస్కి వెళ్ళిపోతున్నాయి అని అంటారు. అంటే మనం ఇల్లు కట్టుకున్నా, కారు కొనుక్కున్నా మనది అనే రాదనమాట. బ్యాంక్ కట్టాలండి అని చెప్తూ ఉంటాం మనం. ఇల్లు సొంతం ఇల్లు అనే ఫీలింగ్ ఇప్పుడు నాకు కూడా సొంతం ఇల్లు అనే ఫీలింగ్ 20 ఏళ్ల తర్వాత వస్తుందేమో క్లియర్ అయ్యాక. రైట్. అంటే ఎందుకు అలా అంటే ఈ టెన్షన్ వల్ల అనమాట. జాబ్ ఎప్పటికప్పుడు మనము నిరూపించుకోవాలి. కొన్ని జాబ్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉండాల్సి వస్తుంది, ఎప్పటికప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, టాస్క్లు ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. హనుమాన్ చాలీసా ఒకటి మీరు చదవండి, ఎంత బాగా పనిచేస్తుందో మనకు అనిపిస్తుంది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నది కదా, పాత రెమెడీ అనిపిస్తుంది. అలా అనుకోవద్దు. హనుమాన్ చాలీసా చదవండి, ఎవ్వరు మీ జోలికి రారు, మీ పని సులువుగా అయిపోతుంది అనమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, అద్భుతంగా. గవర్నమెంట్ జాబ్ రావాలి, అంతే చేసుకోండి తప్పకుండా. చాలా అద్భుతంగా వివరించారక, కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.